ముఖ్యంగా జేఓ గారు వెంకటయ్య చౌదరి గారిని కలిశాను నేను. వారికి ఒక విన్నపం, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరం పెద్ద నగరం కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెంకటేశ్వర టెంపుల్ కడతామని చెప్తే 10 ఎకరాల భూమి అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి. టీటీడీ వారి పైన రిజిస్ట్రేషన్ అయింది, టెండర్ కూడా కాల్ఫర్ అయింది, కాంట్రాక్టర్ ఏజెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. కానీ ఎందుకో 2 సంవత్సరాలే ఇంతవరకు పని మొదలు కాలే. అదే విషయాన్ని నేను జేఓ గారితో మాట్లాడి జరిగిన తెలంగాణలో ఎక్కువ శాతం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, వారి మనోభావాలు దెబ్బతినకూడదు. ఆల్రెడీ ఆ యొక్క భూమి పూజలో వేలాది మంది పాల్గొన్నారు. బట్ ఇప్పుడు కూడా టెంపుల్ కడతలేని ఒక ఆలోచన ఉన్నారు ప్రజలు. కాబట్టి వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు ఈ యొక్క జేఈఓ మన టీటీడీ పాలక మండలి మొత్తం కూడా ఇంటర్ తీసుకొని ఆల్రెడీ టీటీడీచే దాన్ని భూమి పూజ కార్యక్రమం చేశారు. ఇక్కడ పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పండితులు వచ్చారు, అప్పుడు చైర్మన్ గారు వచ్చారు, అందరిచే అద్భుతంగా మేము భూమి పూజ చేసుకున్నాం. కానీ ఇంతవరకు అక్కడ పనులు స్టార్ట్ కాలేదు. కాబట్టి డెఫినెట్గా పనులు తొందరగా స్టార్ట్ చేయాలి, లేకుంటే నమ్మకం కోల్పోతే ప్రజలకు. అటువంటి నమ్మకం కోల్పోకుండా వెంటనే టీటీడీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసి జరిగింది. డెఫినెట్గా త్వరలోనే అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాము. ఆ యొక్క టెంపుల్ తొందరగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎక్కువ శాతము ఇక్కడికి వచ్చే సేవకులు, నేను లోపల సేవలకు వస్తే ఎక్కువ శాతం మా కరీంనగర్ నుంచి వచ్చారు. చాలామంది తెలంగాణ నుంచి సేవ చేస్తారు. ఎందుకంటే కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే తెలంగాణకు ప్రజలకు చాలా భక్తి ఎక్కువ. కాబట్టి అందుకే చాలామంది కూడా మాకు వాళ్ళ లోపల కలిసిన వాళ్ళందరూ తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా కరీంనగర్ వాసులు. కాబట్టి ఆ టెంపుల్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి భక్తులకు మీరు ఆ టెంపుల్ ఒకసారి కట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేసినారు. కట్టిస్తారని చెప్పిన ఆశాభావం వ్యక్తం చేసింది. థ్యాంక్ యూ.